హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. అందుకోసమని నేను హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండడం కోసం, గ్రే హెయిర్ రాకుండా ఉండడం కోసమని ఈ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట కొన్ని తీసుకొచ్చుకునే బదులుగా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసిన కొబ్బరి ఆయిల్ అండి. మన ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, వాటిని ఎండబెట్టి కొబ్బరి ఆయిల్ తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మెంతులు 1 స్పూన్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఈ మెంతులను వేయించుతున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. మాడకుండా చూసుకోండి. ఇందులో ఉన్న ఫ్లేవర్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక తీసుకోవాలి. ఒక గాజు పాత్ర తీసుకొని అందులో మెంతులు వేసుకోవాలి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ను అందులో వేసుకొని నానబెట్టుకోవాలి. కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి, బయట అమ్ముతాయి కదా, అది కూడా వాడుకోవచ్చు. కానీ కాకపోతే మనం తయారు చేసుకుంటే చాలా మంచిది. ఇలా మూత వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కలోజీ సీడ్స్తో ఇలా 40 రోజులకు ఒకసారి తయారు చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే 40 రోజుల తర్వాత ఇది కొంచెం ఖరాబ్ అవుతుంది. అందుకని 40 రోజులకు ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కలోజీ సీడ్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ కలోజీ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఊబకాయం ఉన్న వారికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మనం మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను ఈ కలోజీ సీడ్స్ను తినడం వల్ల ఊబకాయం కంట్రోల్ అవుతుందండి. మధుమేహం తగ్గుతుంది. ఈ వేగిన కలోజీ సీడ్స్ని ఈ కొబ్బరి నూనెలో వేసుకొని ఇంకా మిగతా కొబ్బరి నూనె కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ 2 కలిపి చక్కగా మూత వేసి ఒక 1 డే మొత్తం అలా ఉండనివ్వండి. వండే తర్వాత మీరు ఒకవేళ తలస్నానం చేసుకోవాలని అనుకుంటే మాత్రం చక్కగా తీసుకొని హెయిర్కు అప్లై చేసుకొని మరుసటి రోజు తలస్నానం చేసుకోండి. ఇది చాలా లైట్గా ఉంటుందండి, ఏం జిడ్డుగా ఉండదు. ఇలా 40 డేస్కి ఒకసారి తయారు చేసుకొని వాడుకోండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. ఈ మెంతులను ఒక గ్లాస్లో నీళ్ళు వేసి 1/2 స్పూన్ వేసుకొని నైట్ మొత్తం నాననిచ్చి ఉదయాన్నే మెంతులు తినవచ్చు, నీళ్లు తాగవచ్చు అండి. మధుమేహం ఉన్న వారికి మధుమేహం కంట్రోల్ అవుతుంది, బోన్స్ బలంగా తయారవుతాయి, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఈ కలోజీ సీడ్స్ కూడా రోజు ఒక 1/2 స్పూన్ తింటూ ఉండండి. బ్లడ్లో ఏవైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఈ కొబ్బరి ముక్కలు కూడా కొబ్బరి పాలు తయారు చేసుకొని తాగవచ్చు. చాలా హెల్దీ రెసిపీస్ అండి అన్నీను. ఈ కలోజీ సీడ్స్ వల్ల కంటి చూపు బాగుపడుతుంది.